పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఈరోజు మగ్దలా మరియమ్మ ఉత్సవం. మనందరికీ మగ్దలా మరియమ్మ గారి పండగ శుభాకాంక్షలు. ఈనాటి పట్టణము, మొదటి పట్టణము పరమగీతంలో 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణంలో ఒక ప్రేయసి తన హృదయేశ్వని కోసం వెతుకుతుంది. ఈ వాక్యము అలనాటి సొలొమోన్ రాజు దేవుణ్ణి ఒక ప్రియునిగా, భక్తుణ్ణి ఒక ప్రేయసిగా ఊహించి వ్రాసినప్పటికీ ఒక ప్రియునికి ప్రేయసికి ఉన్నంత దగ్గర సంబంధాన్ని ప్రతి భక్తుడు భక్తురాలు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలని భావన. అలా ఉండాలని దేవుని వాక్యం ఆదేశిస్తుంది. దాన్ని అక్షరాల నిజం చేస్తూ దేవుడు తనకున్న భక్తి పారవశ్యాన్ని ఎంత లోతుగానో ఉన్నతంగానో జీవించి చూపించిన శ్రీమూర్తి మగ్దలా మరియమ్మ. ఈనాటి 2వ పట్టణం పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖలో ఏమైనా చెబుతుందంటే, క్రీస్తులో మనమందరము క్రీస్తు ప్రేమలో నెలకొని ఉన్నప్పుడు మనలో పాతవి గతించి నూతన సృష్టిగా మారతామని తెలియజేస్తుంది. ఈ మాటలు మగ్దలా మరియమ్మ జీవితంలో ఒక నిదర్శనం. నేటి భక్తి కీర్తనల్లో 63వ అధ్యాయము 8వ వచనంలో నేను నీకు అంటి పెట్టుకొని నడుతును అన్న వాక్యము కూడా మగ్దలా మరియమ్మ గారికి వర్తిస్తుంది. సువిశేష పట్టణంలో మగ్దలా మరియమ్మ గారి ఆరాటం, ప్రభు కోసం ఆమె పడిన తపన మనకు కనబడుతుంది. ఇప్పుడు సువార్తలో మగ్దలా మరియమ్మ గారిని గురించి ఏమి చెప్తుందో ఆలకిద్దాం. మగ్దలా మరియమ్మ గారు ప్రేమ కోసం ఆరాటములో అనగా నిజమైన ప్రేమ కోసం ఎంతగానో తప్పించింది, తప్పటడుగులు వేసింది. కానీ ప్రభుని కలిసిన తర్వాత, ప్రభుతో సంభాషించిన తర్వాత, ప్రభుని అనుచరులుగా మారిన తర్వాత ఆమెకు నిజమైన ప్రేమ విలువ తెలిసింది. నిజమైన ప్రియుడు ఆమెకు దొరికాడు. స్వచ్ఛమైన ప్రేమను ఆస్వాదించగలిగింది. ఆ ప్రియుడైన క్రీస్తుని సేవ చేయటం ఆర్భాటించి విలువైన పరిమళ జటమాంస తైలమును తెచ్చి ఆయన పాదములను అభిషేకించి తన తల వెంట్రుకలతో తుడిచిన ప్రేమను సేవ ద్వారా చూపించింది. ఆదర్శప్రాయంగా అయ్యారు. ఆ విధంగా ఒక పాపిగా ఉన్న మగ్దలా మరియమ్మ క్రీస్తుతో సమయం గడపటం ద్వారా ఆయన వాక్యం వినడమే కాక మనము చేసిన ధ్యానములో మననము చేసుకొని ధ్యానం చేయటం ద్వారా ఆయన మీద ప్రేమ రెట్టింపయింది. ఆ ప్రేమకు నిదర్శనమే క్రీస్తు ప్రభు కల్వరిగిరి ప్రయాణములో మగ్దలా మరియమ్మ ఆ పాప కలుషహారణమైన భాగస్థురాలైంది. ఆ బాధామయుని బాధను పంచుకుంది. కరుణామయుని కరుణకు నోచుకున్నది. ప్రభు మరణాన్ని జీవించుకోలేని మగ్దలా మరియమ్మ ప్రభుని బాధలుగా భావించి మరియమ్మ పరుగు పెట్టింది. ఆ ప్రభుని కడకు వెతికింది. అక్కడ ఉన్న సైనికునికి ప్రశ్నించింది, నా ప్రభును ఎక్కడకు తీసుకొని వెళ్ళారో చెప్పండి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను అన్నది. అంతటి ప్రేమ ఆర్భాటం, అంతటి తపన, అంతటి ఆవేదనకు మూలం ప్రభుని మీద మగ్దలా మరియమ్మ గారికి ఉన్న ప్రేమ. ఎప్పుడు మనలో అంతటి ప్రేమ ఉంటుందో త్వరగా ప్రభుని చెంతకు
పరిగెడతాం. మగ్దలా మరియమ్మ ప్రభుని దర్శించినట్లుగా మనము ప్రభుని దర్శిస్తాం. ప్రభువు చెప్పినట్లు చేయుడు అని అమ్మ మరియ తల్లి చెప్పినట్లుగానే మగ్దలా మరియమ్మ ప్రభువు చెప్పినట్లు చేసింది. నీవు వెళ్ళి నా శిష్యులకు చెప్పుము, నేను వారిని గలిలయలో కలుస్తాను అన్న మాటలు భద్రముగా మోసుకెళ్ళి మొదటి సువార్తికురాలుగా మారగలిగింది. ప్రియమైన వారలారా, దేవుని మీద మనకున్న ప్రేమ మనలను పాపము నుండి దూరముగా ఉండేలా చేస్తుంది, దేవునికి దగ్గరగా ఉండేలా చేస్తుంది, దేవునికి సేవ చేసేలా చేస్తుంది, దేవుణ్ణి దర్శించే భాగ్యం కలిగిస్తుంది, దేవుణ్ణి సువార్తికులుగా మారుస్తుంది అని ఈనాటి పఠనాలు నేడు మనకు ఈనాటి పండుగ పఠనాలు మనకు తెలియజేస్తున్నాయి. మగ్దలా మరియమ్మ గారి జీవితంలో తెలియజేస్తుంది. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.